ఇప్పుడే ఎస్ఐ గారు వచ్చారు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి సంబంధించి. దాదాపుగా 4 కేసుల్ని ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో కట్టినట్టుగా వారు నోటీసులు ఇచ్చి వెళ్ళారు. అనేక రకాలైనటువంటి కేసులు వాటిల్లో సెక్షన్స్ కింద నమోదు చేసినట్టుగా వాటిల్లో పొందుపరిచి నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. న్యాయపరంగా దీన్ని ఎదుర్కొంటాం. ఇన్ని కేసులు పెట్టినా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేసినా, ఎంత దుర్మార్గాన్ని వారు అవలంబించినా ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం, నిలబడతాం, కలబడతాం. ఎవరిని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ శక్తి మాకుంది. ఈ నిర్బంధ పరిపాలనని, ఈ దుర్మార్గపు పరిపాలనని ఎండగడుతూనే ఉంటాం. ఏ విధంగా భయపడే ప్రసక్తే లేదు. కేసులతోటి భయపెట్టి గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీనికి కారణమే ప్రజలకేమో మాటలు చెప్పి మూటలు కూటమి కొట్టేసి వైసీపీకి కేసులు కట్టి తప్పించుకోవాలనేది వారి ఆలోచన. అందుకోసమే ఈ కేసులు.